పరమతండ్రైన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మా అందరితో మాట్లాడండి. విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారం జీవించులాగున మీరే మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం చదివిన వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము నుంచి మనం గమనిస్తే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఆమేన్. దేవుని వాక్యం ఏమంటుందంటే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నాం. యేసయ్య అంటే ఏంటో తెలియదు, కృప అంటే ఏంటో తెలియదు, యేసయ్య మన కోసం చనిపోయాడన్న సంగతి తెలియదు, మన కోసం, మన పాప శిక్ష కోసం రక్తం కార్చాడని తెలియదు. అసత్యములో ఉన్నాం. అసతోమా సద్గమయ, అసత్యములో ఉన్నాం. తెలియదు అప్పుడు ఏం జరిగిందో తెలియదు. కాబట్టి క్షమించబడ్డాం కదండి. కాబట్టి క్షమించబడ్డాం. తెలిసి తెలవక, ఊరంతా ఇప్పుడు దేశమంతా ఎక్కడ చూసినా కూడా తెలిసి తెలవక దేవుని మీద భక్తితో అనేక ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. తెలవక అసత్యములో ఉన్నారు కాబట్టి తెలవక. అట్టివారికి క్షమాపణ కలదు, ఎందుకంటే తెలవక చేస్తూ ఉన్నారు. అట్టివారికి క్షమాపణ కలదు. కానీ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం అంటే యేసయ్యను గురించి తెలుసుకొని, యేసునామములో బాప్తిస్మము తీసుకొని, యేసయ్య బిడ్డగా జీవించుచున్నాను, నేను ఒక క్రైస్తవుడను, నేను ఒక క్రైస్తవరాలను అని సమాజములో చెప్పుకుంటూ తిరిగే నీవు ఒకవేళ పాపము చేస్తే ఇక నీకోసం బలి లేదు. ఒకసారే యేసయ్య మరి మన కోసం బలి అయ్యాడు, నీ పాప శిక్షను కదండి. ఆయన శిలువ మీద మనందరి కోసం బలి అయ్యాడు. లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లగా ఆయన మనందరి కోసం బలి అయ్యాడు. ఇక బలి లేదు. నెక్స్ట్ ఏందట, వచనంలో ఏమన్నాడు? ఇక బలి కాదు నీకున్నది, అక్కడ బలి ద్వారా రక్షణ కాదు నీకున్నది, నీకు తీర్పే. న్యాయపు తీర్పు ముందు నీవు నిలబడాల్సి ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏముందటిగా నీకు క్షమాపణ. ఒకసారి తెలవక చేసినందున క్షమించబడ్డావు. తెలిసి 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 నీవు పాపము చేసినట్లయితే, లోక సంబంధునిగా జీవించినట్లయితే నీకు క్షమాపణ లేదు, తీర్పులోకి నీవు నెట్టబడతావు. జాగ్రత్త. నీ విరోధులకు ఇవ్వబడ్డ దహించబోవు ఆ అగ్నిలోకి మరి నువ్వు తీర్పు తీర్చబడతావు, జాగ్రత్త అని పౌలు భక్తుడు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 27వ వచనాన్ని గమనిస్తే, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఇక ఉండేది బలి కాదు. క్రీస్తు బలి అయిపోయింది, నీ రక్షణ అయిపోయింది, అట్లా ఆ కార్యం క్లోజ్ అయిపోయింది. ఇక ఊరికే క్షమించి క్షమించి ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఇక ఉండేది క్షమాపణ కాదు, ఉండేది ఇక నీకోసం మళ్ళీ ఆయన బలి అయ్యేది కాదు. ఒకసారి బలి అయ్యాడు, ఇక నెక్స్ట్ ఉండేది తీర్పే. నీ విరోధుల కోసం ఇవ్వబడ్డది అగ్ని, మన కోసం కాదు, దైవపుత్రులకు కాదు. మనము దేవుని పోలికయు దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. మన కోసం కాదండి అగ్నిగుండం పెట్టబడ్డది, దేవుని ధిక్కరించిన వారి కోసం పెట్టబడ్డది. అక్కడికి నెట్టివేయబడతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు. 29వ వచనాన్ని చూడండి. దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి
కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని క్రీస్తును తొక్కారు. ఆయన నిబంధన రక్తాన్ని అవమానపరిచారు. పరిశుద్ధాత్మను ధిక్కరించారు, తిరస్కరించారు. అంటే పేరుకు క్రైస్తవుడిగానే జీవిస్తావు, యేసయ్యను తొక్కేస్తావు. ఎక్కడ తొక్కేస్తావు? సమాజంలో నేను క్రైస్తవుని చెప్పు. చర్చిలో అందరూ చెప్పుకుంటారు నేను క్రైస్తవుని, ఎగిరెగిరి పాటలు పాడతారు, మంచి మాటలు చెప్తారు, అన్నీ బాగుంటాయి. ఎక్కడ? దేవుని బిడ్డల మధ్యలో. కానీ నీ సాక్ష్యం నిలబడాల్సింది ఎక్కడ? అన్యుల మధ్యలో క్రీస్తుకు సాక్షిగా. స్టెఫెన్ అన్యుల మధ్యలో నిలబడి క్రీస్తుని గురించి ప్రకటించాడు. కోపంతో రాళ్ళు తీసుకొని కొడుతుంటే బామ్మో రాళ్ళతో కొడుతున్నారని ఆపేశాడా సువార్తను? ఆపేశాడా? పరలోకము తెరవబట్టయు దేవుని కుడిపార్శ్వమున మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు నిలుచుని నేను చూచుచున్నాను. ఇంకా పెద్ద పెద్ద కేకలేశాడు. నేటి క్రైస్తవ సమాజం ఎట్లుంది? నేటి క్రైస్తవులు ఎలా ఉంటూ ఉన్నారు? నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? చర్చిలో గొప్పగా చెప్పుకుంటున్నావు. అన్యుల మధ్యలో ఎలా ఉంది నీ సాక్ష్యం? నీ ఆఫీస్లో ఎలా ఉంది నీ సాక్ష్యం? నీ స్కూల్లో ఎలా ఉంది నీ సాక్ష్యం? నువ్వు పనిచేసే నీ తోటి ఉద్యోగుల మధ్యలో ఎలా ఉంది నీకు సాక్ష్యం? నేను క్రైస్తవుడను అని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అట్టి సాక్ష్యం నువ్వు నిలబడాలి. క్రైస్తవుని చెప్పుకొని వాళ్ళ మధ్యలో తినుచూ తాగుతూ వాళ్ళ వల్ల బతికావంటే ఇంకా దేవుని నువ్వు అవమానపరిచిన వాడవు. అంతే కదండి? క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, వాళ్ళతోటే విగ్రహాలకు పెట్టింది తింటున్నావు. లేదండి నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను, వాక్యానుసారముగా మేము విగ్రహాలకు మొక్కము, మేము విగ్రహాలకు పెట్టినది తినము. వాక్యం బోధించింది, దేవుని వాక్యం. నేను జీవము గల దేవుని ఆరాధించు వాడను. బాప్తిజం తీసుకోవాలి. నిబంధన రక్తాన్ని నువ్వు అవమానపరచడం అంటే ఏంది? యేసుప్రభుని నమ్మావు, ఎన్నో ఏళ్ళైంది, మరి ఎప్పుడు తీసుకుంటావు బల్లారాతను? రొట్టెలో పాల్గొనాలా? యేసు రక్తం నిబంధన రక్తంలో పాల్గొనాలి. నీకు ఎప్పుడు వస్తుంది అవకాశం? బాప్తిజం తీసుకుంటేనే వస్తాయి. అరే యేసు ప్రభుని నమ్ముకొని 10 ఏళ్ళు అయిందిగా, ఏం కాదులే రొట్టె తీసుకో అంటావా? ఏం కాదులే ద్రాక్షరసం తీసుకో అంటావా? శాపగ్రస్తుడు అవుతావు, జాగ్రత్త. నువ్వు ఎన్నేళ్ళ నుంచి యేసుని నమ్మావన్నది కాదు, ఎప్పుడు బాప్తిజం తీసుకొని ఒకే పాత్రలోనిది తిని ఒకే పాత్రలోనిది త్రాగి యేసుతో పాటు ఐక్యపరచబడడం. ఆమేన్. తన పోలికగా తన స్వరూపమందు ఆయన మనల్ని సృజించినప్పుడు మనం ఆయనతో నడవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ నిబంధన రక్తములో ఒకే పాత్రలోంది తిని త్రాగినప్పుడు. అప్పుడు ఒక కుటుంబముగా చేర్చబడతాం. అప్పటిదాకా నువ్వు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా యు ఆర్ అవుట్ సైడర్, నాట్ ఇన్సైడర్. క్రీస్తు కుటుంబములోని వ్యక్తివి కావు. ఏదో వస్తున్నావు పోతున్నావు అంతే. మన చుట్టూ ఉన్న పక్కింటి వాళ్ళు వీళ్ళు వస్తారు, పలకరిస్తారు, తప్పేముంది? కానీ వాళ్ళు మన కుటుంబం కాదుగా. అయితరా? కాదుగా. ఏదో వచ్చి పలకరించినంత మాత్రాన, ఏదో 4 రోజులకు ఒకసారి వచ్చి హాయ్ అని చెప్పినప్పుడు చాయ్ బిస్కెట్లు నువ్వు పెడతావు అంత మాత్రాన నీ కుటుంబం వాళ్ళు కాదుగా. నీ పిల్లలు కాదుగా, నీ కుటుంబం కాదుగా. ఎప్పుడైతే ఒకే పాత్రలో ఉంది తిని త్రాగినప్పుడు, క్రీస్తు యొక్క బల్లలో నీవు పాలు పంచుకున్నప్పుడు అర్హత ఎప్పుడు వస్తుంది? మారు మనస్సు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఆత్మచేత అభిషేకించబడులాగన క్రీస్తు బల్లలో పాలి భాగస్సులు అవుతుంది. వాళ్ళని గురించి వాక్యం చెప్తా ఉన్నది. అట్టివారు క్రీస్తుకు సాక్షిగా ఉండరట. క్రీస్తు యొక్క నిబంధన రక్తాన్ని అవమానపరుస్తారు. మారు మనసు పొంది ఇన్నేళ్ళైంది కానీ చెప్తాడు మారు మనసు ఉంది అని, అవమానపరుస్తారు. బలలో పాల్గొన్నప్పుడు ఏంటి? క్రీస్తు రక్తాన్ని, జీవం గల రక్తాన్ని నువ్వు అవమానపరిచినట్టు. పరిశుద్ధాత్మను తిరస్కరిస్తారు. మరి ఇట్టివారు వదిలి వస్తారా? దేవుడు వదిలేస్తాడా? 30వ వచనం అందుకే అంటది కదా, ఏమంటది చూడండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. హల్లెలూయా. ప్రతిఫలమిచ్చు దేవుడు మన దేవుడు. దీవించువాడును ఆయనే, శపించువాడును ఆయనే.
శాపము నుంచి విడిపించువాడును ఆయనే కదండి, నిలబెట్టువాడు ఆయనే, పడద్రోయువాడు ఒక రాజ్యమును నిలబెట్టగలడు, ఒక రాజ్యమును. గొర్రెలు కాసుకునే దావీదును గొప్ప రాజుగా చేసింది ఆయనే. గర్వించిన నెబుకద్నెజరు గడ్డి వేయినట్లుగా చేసింది ఆయన. నేను ప్రతిఫలం ఇచ్చువాడని అంటున్నాడు. మన దేవుడు ఏమంటున్నాడు? నీ నీతి క్రియలను బట్టి నీకు గొప్ప గొప్ప బహుమానాలు, గొప్ప కిరీటాలు ఆయన నీకోసం పెట్టాడు. మంచి ప్రతిఫలాలు ఉన్నాయి. తీర్పు దినాన్ని అందరం నిలబడతాం. మనం నిలబడతాం, దేవుని నమ్మినోళ్ళు నిలబడతారు, నమ్మనోళ్ళు నిలబడతారు. వాక్యం చెప్పిన నేను నిలబడతాను, వాక్యం విన్న మీరు నిలబడతారు, అందరూ నిలబడతాం. ఆడ మన యొక్క క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన క్రియలు బాగున్నాయి, మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. మన కోసం ఆయన బహుమానాన్ని సిద్ధపరిచాడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, స్వాస్థాన్ని ఇస్తాడు. పో అడుగు, ఆ లైన్లో, ఆ కాలనీలో, ఆ సెక్షన్లో ఇగో నీ స్వాస్థాన్ని నేను దాచి ఉంచాను, వెళ్ళంటాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నువ్వు తేడా చేస్తే ఆయనను ఎక్కడ అవమానపరిచావు, ఎక్కడ తృణీకరించావు, ఎక్కడ తిరస్కరించావు, దేవుని ఆత్మను ఎక్కడ బాధ పెట్టావు, క్రీస్తుకు విరోధమైన కార్యాలు ఏం చేశావు, దానికి ఆయన ప్రతిఫలం. వేడివేడిగా సిద్ధపరచబడిన అగ్నిగుండము సిద్ధముగా ఉన్నది. అందుకే 30వ వచనం 31లో అంటాడు కదా, అయితే మీరు ఎక్కడ ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జాగ్రత్త ప్రియులారా, కృప చూపిన దేవుడు, దీవించు దేవుడు, ఆదరించు దేవుడు, ఆశీర్వదించు దేవుడు రేపు తీర్పు దినమున నీ నీతి క్రియలు లేవనుకో, నీలో దుష్కార్యములు ఉన్నాయనుకో, ఆయన చేతుల్లో పడుట భయంకరము. ఆయన నరకములోకి నెట్టివేయడానికి ఎవరినైనా ఆజ్ఞాపిస్తే దాన్ని ఆపగలిగిన వాడు లేడు. ఆ శాసనాన్ని ఎవడు ఆపలేడు. ఆయనను దీవించుటకు ద్వారము తెరవగా మూయగలిగిన వాడెవడండి? ఆయన ద్వారము మూస్తే తీయగలిగిన వాడు. వీడికి దీవెనొద్దు అని దేవుడు క్లోజ్ చేస్తాడు డోరు, ఇక తీసేటోడు ఎవడు లేడు. దీవెన శాపమా రెండు ఎక్కడున్నాయి? మన చేతుల్లో. అందుకే ఈ దినమున నరక పాత్రుల గురించి వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. నరకమునకు నెట్టివేయబడ్డవారు ఎట్టివారు? దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన మన కోసం బలయ్యాడు, ఆయన రక్తాన్ని గార్చాడు, తన ప్రాణమునిచ్చాడు. అలా నిన్ను రక్షించిన తర్వాత అజ్ఞాన కాలములో నుంచి జ్ఞానమనే కాలంలోకి దేవుడు నిన్ను విడిపించి నడిపించిన తర్వాత, ఆయన పరిశుద్ధ రక్తంలో నిన్ను పరిశుద్ధపరిచిన తర్వాత, నిన్ను నీతిమంతునిగా మార్చిన తర్వాత, క్రీస్తుకు సాక్షిగా జీవించవలసిన నీవు లోకానుసారుడిగా ఒకవేళ జీవిస్తే రేపు రాబోయే ప్రతిఫలాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తీర్పు దినమున ఆయన నిన్ను అగ్ని గంధకములలో నరకములోనికి నెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యం నేను హెచ్చరిస్తూ ఉన్నది. దేవుని చేతిలో పడుట భయంకరము. ఏమని చెప్తున్నా వాక్యం? 31వ వచనం ఏమని చెప్తూ ఉన్నది? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. నో వన్ కెన్ సేవ్. ఆయన చేతిలో పడ్డ తర్వాత ఇక ఎవడు ఇన్వాల్వ్ కాలేడు, ఎవరికి రైట్స్ లేవు. అంతకంటే ఉన్నతమైన వాడు ఎవడు లేడు. మీ ఆఫీస్లో మీ ఆఫీసర్ సస్పెండ్ చేస్తే ఆయన పైనున్న అధికారికి నువ్వు ఇది పెట్టుకోవచ్చు, అంతే కదండి. హైదరాబాదు కోర్టులో నీకు హైకోర్టులో న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టుకు పోతావు న్యాయం కోసం. సుప్రీంకోర్టే తీర్పు తీర్చిన తర్వాత ఇంకేడికి పోతా? దిస్ ఈజ్ ద సుప్రీం జడ్జ్. అవర్ లార్డ్ ఈజ్ ద సుప్రీం జడ్జ్. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దంటాడు. మరి ఎవరు నరక పాత్రులు అనేది ఈరోజు దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మనము కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన చదివాం కదా, దాంట్లో 17వ వచనాన్ని గమనించండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఈ నరక పాత్రులు ఎవరట?
అట్లాంటి దుష్టులు దేవుని మరచు దుష్టులు. ఇప్పుడు రక్షణ పొందావు, ఇప్పుడు మనం మాట్లాడేంత రక్షణ పొందిన వాళ్ళ గురించే, రక్షణ పొందిన వాళ్ళ గురించి కాదు, అజ్ఞాన కాలంలో ఉన్న వాళ్ళ గురించి కాదు. హెబ్రీల పత్రికలో స్టార్ట్ చేసినప్పుడే అజ్ఞానం అనే కాలము నుంచి జ్ఞానం అనే కాలములోకి, అంటే రక్షణ లేని వ్యక్తులుగా ఉన్న అన్యజాతీయులైన మనల్ని క్రీస్తు బిడ్డలుగా మార్చుకున్న ఈ వ్యక్తులే ఇప్పుడు నరకపాత్రులు. అదేందండి? యేసయ్య నమ్ముకున్న వాళ్ళకు నరకమేంది? యేసయ్య నమ్ముకున్నోడికి నిత్య జీవం అన్నారు కదా. అవును, నిత్య జీవమే. కానీ యేసుని నమ్ముకున్నానని చెప్పుకొనుచు లోకస్తుడిగా నీవు బతుకుతే నీకు నరకమే. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నదే. జీవము గలచి దేవుని చేతిలో పడుట భయంకరము. ఏం కాంప్రమైజ్ కాడు, ఎందుకంటే న్యాయం సమానం, అందరికీ కూడా సమానం. తన పోలికగా తన స్వరూపమందు సృష్టించిన ఆదాము అవ్వలే ఆయన ఆజ్ఞను అతిక్రమించాడని ఏం చేశాడు? ఆశీర్వదించబడ్డ ఏదోను నుంచి శపించబడ్డ రాళ్ళు ముళ్ళ తుప్పలుగా మొలిసిన ప్రాంతంలోనికి వారిని నెట్టివేశాడు. ఆయన యథార్థతలోను నీతిలోను న్యాయంలోను ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఎవరు నరకమునకు నెట్టివేయబడతారట? పాతాళమునకు దిగిపోతురు అని రాయబడి ఉంది కదా. ఎవరట నరకపాత్రులు? దేవుని మరచువారు, దుష్టులు అంటున్నారు. అబ్బాయి నన్ను కాదండి, దుష్టులు అంటే నేను మంచివాడిని అనుకుంటా. ఎవడు దుష్టుడు? దేవుని మరచువాడు దుష్టుడు. ఏదో అవసరాల కోసం దేవుని దగ్గరికి వస్తారు. ఒక 6 నెలలు వస్తారు, సంవత్సరం వస్తారు, 2 ఏళ్ళు వస్తారు, 3 ఏళ్ళు వస్తారు. ఏంటంటే ఏడికి పోయినా రోగం తగ్గట్లేదండి, యేసయ్య దగ్గరికి వస్తే తగ్గుద్ది కదా. మరి కనికరించే దేవుడు కదా, సంఘమంతా ప్రార్థన చేస్తుంది కదా, అంతే కదండి. యేసయ్య దగ్గరికి వస్తే మన బాధ్యత ఏంది? ఎవరన్నా అవసరతల్లో వచ్చారు, నువ్వు మా సంఘం కాదు, నువ్వు మాకు సంబంధం లేదు అంటావా? దారిన పోయే దానయ్య వచ్చినా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది ఏంటి? మీలో ఎవరు అనారోగ్యంగా ఉన్నా నూనె రాయండి, ప్రార్థన చేయండి. యేసు నామములో చేస్తాం. మనం చేయడం వరకే మన పని. కార్యం ఎవరు చేస్తారు? వీడు బాగుపడతాడు. 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, బాగుపడతాడు. ఇక బాగుపడ్డాక కథం, నెక్స్ట్ ఇక చర్చిలో కనపడ్డాడు. సరే, ఈ చర్చే కాదు అసలు, వాడు ఏ చర్చిలో కనపడ్డాడు. ఇప్పుడు వాడెవడు? దేవుని మరచు. అంటే యేసుక్రీస్తుని ఎరిగి ఇప్పుడు వాడికి ఎక్కడికి పోయాడు? పాతాళమునకు. వాడు నరకపాత్రులు. జాగ్రత్త ప్రియులారా, దేవుని మరవకండి. దేవుని మరుస్తే దుష్టులుగా మారుతారు. నీతిమంతులైన మీరు ఇప్పుడు ఎలా మారుతారు? దుష్టులుగా మారుతారు. ఇట్టి దుష్టులు ఎక్కడికి పోతారట? పాతాళంలోకి దిగిపోరు, నరక పాత్రులు. జాగ్రత్త. మరి రెండవ గుంపు ఎవరో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించండి. అతడు మిమ్మును ఎరగనని నిశ్చయముగా చెప్పుచున్నానను. హల్లెలూయా. ఇది బుద్ధి లేని కన్యకలు. 25వ అధ్యాయం 1వ వచనం నుంచి నువ్వు ఆ 12 వచనాల వాక్య భాగాన్ని గమనిస్తే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలనే 2 గుంపులాడ మనం చూస్తాం కదా. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? పెళ్లి కుమారుడు ఎప్పుడొచ్చునో తెలియదు కాబట్టి పగలైనా రాత్రి అయినా పెళ్లి కుమారుడు యొక్క రాక కోసం ఎదురు చూడడం కోసం ఎక్స్ట్రా వారితో పాటు కొంత తైలాన్ని తీసుకుని వచ్చారు. పాత రోజుల్లో బారాత్ ఎట్లుండేదంటే, బారాత్ అంటే పెళ్లి కుమారుని ఆహ్వానించడం ఎట్లుండేదంటే, పెళ్లి కుమారుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కానుండి ఆ పెళ్లి కుమారుడు యొక్క ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయో గడప గడపకు వారు ఆయనను దీవించేవారు. గడప గడపకు వారి బంధువుల యొక్క ఊర్ల మీద, గ్రామాల మీద దాటుకుంటూ వాళ్ళు రావాలి. గడప గడపకు వారిని ఆశీర్వదించేవారు. కొత్త పెళ్లి కొడుకు సుఖంగా ఉండురా, పెద్దోళ్ళ యొక్క ఆశీర్వాద దీవెనలతోటి పాతకాల పెళ్ళిళ్ళు జరిగాయి. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇంటికి రావడం కోసం పెళ్లి కూతురు యొక్క ఇంటి వాళ్ళు పెళ్లి కుమారుడికి ఆహ్వానం పలకడం కోసం సిద్ధపడి ఉండాలి. అరే బయలుదేరిండట్రా అని ఇక ఈరోజు పోయి రెడీ అయ్యాడ కూర్చుంటారు. ఒక్క రోజుల్లో కాదు, ఒక్కోసారి వారం పట్టేది. ఆ ఇల్లు పెద్దగా ఉంది, గడపలు పెద్దగా ఎక్కువ ఉన్నాయంటే
ఎక్కువ టైం పట్టేది ఆ ఊరిలో. తర్వాత ఇంకో ఊరు, ఇంకో ఊరు, ఇంకో ఊరు, ఇన్ని ఊర్లు. వాళ్ళ పెద్దనాన్న ఒక ఊరిలో ఉంటాడు, ఆ ఊరిలో అందరు దీవిస్తారు. వాళ్ళ మేనత్ ఇంకో ఊరిలో ఉంటుంది, వాళ్ళు ఆ ఊరికి పోతారు. ఇంతమంది పెళ్లి కుమారుడి యొక్క ఇంటి వారి ఆశీర్వాదాలతో ఆ కొత్త పెళ్లి కొడుకు నూతన ఉత్సాహంతో పెళ్లి కూతురు యొక్క ఊరిలోకి ప్రవేశించినప్పుడు చూసి అలసిపోయినామంటే కుదరదు. పెళ్లి కూతురు ఇంటి వాళ్ళు వారం రోజులైనా ఊరి పొరిమేళల్లో రాత్రి అయినా పగలైనా ఆ పెళ్లి కుమారుడి యొక్క రాకకు పెద్ద గుంపు వస్తుంది. వాళ్ళ మొత్తం బంధు బలగం పెద్ద గుంపు, ఊరు ఊరు తండాలు గదిలు వస్తాయి. వీళ్ళు వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఒత్తిడి లేనికి పోయిర్రు. కొద్దిమంది ఏమో సిద్ధపడ్డారు. ఈ రాత్రి ఒత్తుడు, రాత్రి వస్తే దివిటీలలో నూనె సరిపోదు, ఎక్స్ట్రా నూనె కూడా పెట్టుకోనరా. ఇది బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అయ్యో సరిపోద్దులే సార్లేనాడు, సిద్ధపాటు లేకుండా ఉరికొచ్చారు. తీరా రాత్రి గడిచింది, దివిటీల్లో ఉన్న నూనె అయిపోయింది. అరే మా దివిటీల్లో నూనె అయిపోయింది, దయచేసి మీ నూనె ఇయ్యరా అంటే ఇది మన ఇద్దరికీ సరిపోదు, ఇది మాకే చాలుతుంది కానీ మీకు చాలదు అంటే వీరు ఆ రాత్రి బుద్ధి లేని కన్యకలు ఎక్కడికి పోయారు? కొట్టులో నూనె కొనుక్కోవడానికి పరిగెత్తుకొని ఊరిలోకి పోయారు. ఊరి పొలిమేరల్లాగా వీళ్ళు కూర్చోవాల్సింది, పొలిమేరలో కొట్లు ఉండవు కదా, ఆ నుండి ఊరిలోకి పరిగెత్తుకొని పోయారు. రాత్రిపూటగా దివిటీలు అంటే అందరు తిని పడుకొని ఉంటారు కదా. వాడిని లేపి నూనె కొనుక్కొని బుడ్డీలలో నూనె పట్టుకొని అవన్నీ తీసుకొని వచ్చేలోగా పెళ్లి కుమారుడు వచ్చెను. ఆడ స్వాగతించి సిద్ధంగా ఉన్న బుద్ధిగల కన్యకలతో పాటు వారు పెళ్లి విందులోకి వెళ్ళి వీరొచ్చి చూసేలోగా ఎవ్వరు లేరు ఇక్కడ పొలిమేరల్లో. అరే పెళ్లి కుమారుడు వచ్చిపోయినట్టుందిరా, నడవండి మనం కూడా ఇక పెళ్లి విందుకే పోదామని ఆ దివిటీలు పట్టుకొని పెళ్లి విందుకు పోయేలోగా అప్పటికే అక్కడ తలుపు వేయబడెను. వీరు కేకలు వేస్తూ ఉన్నారు, అయ్యా మా కోసం తలుపు తీయుడి, తలుపు తీయుడి, కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన ఏమంటూ ఉన్నాడు 12వ వచనంలో, మిమ్మును ఎరుగనని. అరే ఎరగకపోవడం ఏంది? ఈ ఊరోళ్ళం మీతో పాటు ఇంతసేపు పొలిమేరల్లో కూర్చున్నాం, ఇప్పుడే కదా ఇటు వచ్చింది. ఆ ఇప్పుడే ఏ క్షణమందు యేసయ్యొచ్చునో, ఏ క్షణమందు నీ ప్రాణం పోవునో మనం ఎరుగము గనుక సిద్ధపడి ఉండవలను కదా. ఏ పెళ్ళి విందది? గొర్రె పిల్ల పెళ్లి మహోత్సవము. పరలోకమందు జరగబోయే గొర్రె పిల్ల పెళ్లి మహోత్సవం. తెలుసా గొర్రెపిల్ల పెళ్ళి అంటే? తెలుసా మీకు? యవనస్తులారా తెలుసా? గొర్రెపిల్ల అంటే మంచి టెండర్ ల్యాంప్ కోసి మటన్తో పెళ్లి విందు పెట్టేది అనుకుంటాను రా. ఏంది పెళ్ళి అనగానే మంచి మాంసం ఉంటుంది కదా, బిర్యానీలు మాంసం ఉంటాయి కదా. గొర్రెపిల్ల పెళ్లి విందు అంటే ఒకటి తెలవ కట్నే అనుకున్నాడు. ఆ గొర్రె మాంసంతో పెళ్లి విందు పెడతారేమో, అది గొర్రెపిల్ల పెళ్లి విందు. పిచ్చోడా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని ఆయనే ప్రభు అయిన యేసు. ఆ పెళ్లి కుమారుడే ప్రభు అయిన యేసు, ఆయనే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందు మహోత్సవములో సిద్ధము లేని వారు విడవబడ్డారు, నరకముకు నెట్టివేయబడ్డారు, ఆ చీకట్లో మిగిలిపోయారు. సిద్ధపడ్డవారు ఆ మహోత్సవానికి వెళ్ళారు. కాబట్టి నరక పాత్రులు ఎవరట? బుద్ధి లేని కన్యకలు, అంటే సిద్ధపాటు లేనివారు. మొదటి గుంపు ఎవరనుకున్నావు? దేవుని మరచువారు. రెండవ గుంపు ఎవరనుకున్నావు? బుద్ధి లేని కన్యకలు, అనగా సిద్ధపాటు లేనివారు. మూడవ గుంపు మత్తయి సువార్త 20వ అధ్యాయము 41వ వచనం చెప్తూ ఉన్నది చూడండి. 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ సంఘటన మనం గమనిస్తే కుడివైపు ఉన్నవారు, ఎడమ వైపు ఉన్నవారని రెండు గుంపులు ఉంటాయి. కుడివైపున ఉన్నవారిని లోకము పుట్టినది మొదలుకొని మీకోసము సిద్ధపరిచిన పరలోకమును స్వతంత్రించుకొనుడి, ఎందుకంటే మీరు నా కోసం ఎన్నో చేశారంటారు. అదేంటి ప్రభువా, మేమేం చేశాం మీకోసం అంటే, నేను ఆకలి కొనగా మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను వ్యాధిగ్రస్తునిగా ఉండగా మీరు నన్ను పరామర్శించితిరి, నేను వస్త్రహీనుడిగా ఉండగా మీరు నాకు వస్త్రం ఇచ్చితిరి.
ఆ రీతిగా మీరు నాకు చేశారు కాబట్టి పరలోకం మీకోసం సిద్ధపరచాను, వెళ్ళండి అక్కడికి అంటాడు. ఎడం వైపున ఉన్న గుంపును పట్టుకొని ఏమంటున్నాడు? శపించబడిన వారలారా కదా. ఎడం వైపున ఉన్న వారిని చూసి ఏమంటున్నాడు? శపించబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన. అదేంది? క్రైస్తవుల్లో దీవించబడ్డ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ క్రైస్తవులే. మనం మాట్లాడుకునేది క్రైస్తవుల గురించే, ఇంకెవ్వరి గురించి మాట్లాడుకోం మనం. దేవుని బిడ్డల గురించే. దేవుని బిడ్డల్లో శపించబడ్డ గుంపు ఉంది, శపించబడ్డ గుంపు ఉంది. దీవించబడ్డ గుంపు పరలోకాన్ని స్వతంత్రించుకుంటే, శపించబడ్డ గుంపు అంటే ఏ గుంపీడు? డబ్బు నుండి కూడా ఇతరులకు సహాయం చేయని గుంపు, వస్త్రం ఉండి కూడా ఇతరులకు కనీసం వస్త్రహీనునికి వస్త్రము ఇయ్యని గుంపు. మనలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడై రోగి ఈ బాధలో ఉంటే కనీసం వెళ్ళి పరామర్శించని నాకేందిలే. ఎవడన్నా హాస్పిటల్లో ఉంటే పరామర్శిద్దామంటే అబ్బో పోదురు, ఇప్పుడు పరామర్శిస్తే డబ్బులు అడుగుతారు, అవసరాల్లో ఉన్నారు. ఇస్తేమేం? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాడిని పరామర్శించవా? పరామర్శించిన వాడికి డబ్బులు అవసరం పడతాయి, ఇయ్యవా? రేపు నువ్వు పడవా హాస్పిటల్లో? రేపు నీకు అవసరం పడదా? రేపు నీకు ఇయ్యడా? స్వార్థపరులు ఈ గుంపు ఎవరండి? స్వార్థపరులు. క్రైస్తవులమని చెప్పుకొనుచు స్వార్థం. నా వరకు కడుపు నిండా తిన్నానా, తాగానా, మంచి బట్టలు కొనుక్కున్నానా, నా వరకు ఆర్చి సమకూర్చుకున్నానా, నేను నా భార్య పిల్లలు సుఖంగా ఉన్నామా, ఇంతే. నా సహోదరుడు ఎట్లున్నాడు, సహోదరు ఎట్లుంది, నా పొరుగువాడు ఎట్లున్నాడు, నా బంధువు ఎట్లున్నాడు, వాడు ఏ అవసరంలో ఉన్నాడు, ఏ కష్టంలో ఉన్నాడు, ఏ బాధలో ఉన్నాడు, కనీసం పిల్లికి బిచ్చం పెట్టని వాడు స్వార్థపరుడు. పిల్లికి కూడా బిచ్చం పెట్టాడట వీడు. తెలుసా అండి పిల్లికి బిచ్చం పెట్టడా? వినరా ఆ సామెత? అంటే వీడు ఎంత దరిద్రుడు అంటే మురగబెట్టి పెంట మీదన్న పడేస్తాడు. కానీ ఒక ముద్ద మిగిలిందిగా ఈరోజు, ఇక నేను నా కడుపైతే నిండిందిగా, మిగిలిన ముద్ద నాకు ఉపయోగపడట్లేదు, ఏం చేస్తాం? వేరే ఎవరికన్నా ఉపయోగపడుతుందా? ఆకలితో ఉన్నోడికి ఎవరికన్నా ఉపయోగపడుతుందా? ఆ ఆలోచనే ఉండదు. దాన్ని మురగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తాలింపు వేసుకో నేనే తింటా, కానీ ఎవ్వడికి పెట్టాను. ఆకలితో ఉన్నాడు, ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటారు ఆకలితో పాపం కొద్దిమంది. సరే నువ్వు లేదంటే వదిలే, గిన్నెలు ఖాళీ అయినాయి అంటే నువ్వు కూడా ఏం చేయలేవు. ఆకలితో అలుస్తారు, అమ్మ ముద్దబెట్టు ఏమన్నా ఉంటే అరవరండి. ఎంతోమంది ఆకలితో ఉన్నారు. నీ కడుపు నిండిందంటే భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కడుపు ఏమి నిండదండి. నీ కడుపు నిండింది, దేవుడు నీతో ఉన్నాడు, నిండింది. ఎందుకు నింపాడు నీ కడుపు? ఆకలితో అలమటించు వాడికి ఒక ముద్ద పెట్టడానికి నీ కడుపు నింపాడు. అది ఆలోచన చేయి. ఓ ముద్ద మిగిలిందంటే అది ఆశీర్వాదం. తీసుకుపోయినాడు. వాడు ఏ కులమో ఏ మతమో దేవుని నమ్మిండో, అదే అన్నం పెట్టేటప్పుడు ఏ కులం వదులుతావా, ఏ మతం వదులుతావా? ఆకలే చూడాలి, ఆకలే చూడాలి. ఏసే నమ్మినోడో కాదో, ఏసే నమ్మినోడికే పెడతా అంటాడు వీడు. ఇదండి అసలు ఏసే నమ్మడానికి ఆకలికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. వాడు నీలాంటి ఒక మానవుడు. బట్టలు లేకుండా ఉంటారు కొద్దిమంది రోడ్ల మీద, వస్త్రహీనుడుగా చినిగిపోయిన చొక్కాలతో తిరుగుతాడు. ఏమో 4 చొక్కాలు నీ దగ్గర ఉన్నాయి, వాడని ఎప్పటియో ఉంటాయి, ఎడుగావు, తీసి తప్పేముంది వస్త్రహీనుడిగా. అట్లా ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయబడ్డారు? కుడివైపున ఉన్న గుంపులో ఉన్నారు. అంటే దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపిన వారు, నిస్వార్థపరులు. నా కడుపు నిండిందా, ఇంకోటి కడుపు కూడా నింపుతా. నాకు సమృద్ధిగా వస్త్రాలు ఉన్నాయిగా, లేనోడికి ఇస్తా. ఆపదల్లో ఉన్నవాడిని ఆదుకుంటా. ఇట్టి నిస్వార్థపరుల్ని కుడివైపున ఉన్న గుంపుతో పోల్చి దేవుడు వారిని మీకోసం స్వతంత్రించుకోన్నా, మీకోసం సిద్ధపరిచిన పరలోకమును స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఎడం వైపునున్న స్వార్థపరులైన గుంపును పట్టుకొని శపించబడిన వారడా, అపవాది కోసం సిద్ధపరిచిన నరకాగ్నిలోకి వెళ్ళండి. నరక పాత్రులు కదా. 4వ గుంపు ఎవరో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. వీడో బద్ధకస్తుడు. మనకు తలాంతుల గురించి తెలుసు కదండి. ఒకడికి 1 తలాంతు, 2 తలాంతు, 5 తలాంతులు కదా.
5 తలాంతులు ఇచ్చినవాడు వాటిని రెట్టింపు చేశాడు, 5కు 5 10 చేశాడు. 2 ఇచ్చినవాడుకు 2 2 4 చేశాడు. 1 ఇచ్చినవాడు భూమిలో తవ్వి పాతిపెట్టి ఎందుకో లాభం వస్తుందో నష్టం వస్తుంది. లోకంలో కొద్దిమంది బద్ధకస్తులు భలే వింతగా ఉంటారండి. వాడు ఏ వ్యాపారం పెట్టడు, ఏ పని చేయడు, ఏ ఉద్యోగం చేయడు, ఎక్కడా సెట్ కాడు. 10 రోజులు ఉద్యోగం పోతే కథం, ఆ జాబ్ మానేస్తాడు. కనీసం 10 రోజులు చేసిన జీతం కూడా తెచ్చుకోడాడు. అంత బద్ధకస్తులు ఉంటారు భూమి మీద. అట్టి బద్ధకస్తుల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు ఆ బద్ధకస్తుల్ని? పనికి మాలిన ఆదాసులు. ఆ బద్ధకస్తుడు ఎవడు? వాడు పనికి మాలిన కూడా కాదండి. ఏ పనికి పనికి రావట్లే, ఉద్యోగానికి పనికి రావట్లే, వ్యాపారానికి పనికి రావట్లే, ఎక్కడ పనికి రానివాడిని ఏమంటాం? పనికి మాలినోడు అన్న. అదే అంటున్నది వాక్యం. బద్ధకస్తుడు పనికి మాలిన వాడు. ఏ పని వాడు ఇంట్లో ఉన్నాడు, కనీసం ఇంట్లో వాళ్ళకన్నా సాయం చేస్తాడా? కూరగాయలను కోసిస్తాడా? గిన్నెలను కడిగి పెడతాడా? ఇళ్ళన్న ఊడుతాడా? ఇంటి పని చేయడు, బయటికి పోయి ఉద్యోగం చేయడు, ఎక్కడ వ్యాపారం చేయడు. 3 పూట్ల తిండి మాత్రం బరాబర్ కావాలా, ఇంటికి సామాగ్రి రావాలా. ఎట్లొస్తుందండి? ఇట్టి బద్ధకస్తులు శాపగ్రస్తులని వాక్యం చెప్తూ ఉన్నది. ఇట్టి బద్ధకస్తుడు ఆ 1 తలాంతు ఇచ్చినవాడు అదే. యేసయ్య అంటున్నాడు, అరే ఈ 1 తలాంతును భూమిలో ఎందుకు పెట్టావురా? దీన్ని తీసుకుపోయి షావుకారులకు ఇచ్చినా కూడా షావుకారులు దానికి కొంత వడ్డీ కల్పించేవారుగా. అంతే కదా? సరే వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది అనే భయం ఉందనుకో, ఏం బ్యాంకులో పెట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, రాదా? ఇది కాదు అది కాదు, విచిత్రంగా ఉంటారు కొద్దిమంది. ఇంటిని అలా నాశనం. ఇట్టి బద్ధకస్తుల్ని వాక్యం చెప్తూ ఉన్నది, చీకటిలోనికి త్రోసి నరక పాత్రులు. జాగ్రత్త. సోమరి చీమరి యొద్దకు వెలుము, దాన్ని నడతను చూసి. ఎంత ఉంటుందండి చీమ? ఈ బద్ధకస్తుడితో దేవుడు చెప్తున్నాడు, ఒరే నిన్ను గుట్టిన ఆ చీమను చూడరా ఒక్కసారి, దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా అంటాడు. చీమే గింత ఉంటుందంటే దాని మెదడు ఎంత ఉంటుంది నువ్వు చెప్పు. మనిషి ఇంత పెద్ద ఆకారం 70 కేజీలు 80 కేజీలు ఉంటాడు కదా, వాడి పూర గింత అంత 1/2 కేజీ ఉంటుంది కదా, ఇంతంత ఉంటుంది వాడి మెదడు. మరి ఇంత పెద్ద మెదడు ఉన్నోడే బద్ధకస్తుడుగా 3 పూటలు తిని పంటాడు. అట్టోడితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒరే సోమరి, గింత చిన్న చీమ, దానికి ఇంత చిన్న తల, అంత చిన్న తలలో నీ కంటికి కనిపించినంత మెదడు. అది ఎంత ప్రిపరేషన్గా ఉంటుంది. రాబోవున్నది వర్షాకాలం, సిద్ధపడదాం. ఐకమత్యంగా ఉంటాయి, కలిసి ఉంటాయి, కాలనీలు కట్టుకుంటాయి, అపార్ట్మెంట్లు ఫ్లోర్లు వేస్తాయి. ఒకసారి అసలు ఈ చీమల లోన్ ఎట్లా కట్టుకుంటాయో చూద్దామని పరిశోధన చేద్దామని ఒక పరిశోధకుడు ఏం చేశాడంటే, అల్యూమినియం కరగబూసి చీమల పుట్టలో పూసాడు. మొత్తం చీమల పుట్టలో వాడు నింపితే 5 కేజీల అల్యూమినియం చీమల పుట్టలోకి పోయింది. ఇక దాన్ని చుట్టూ దొవ్వితే పైన ఏం లేదు, గింతంత పుట్టే కనపడ్డది. చుట్టూ దొవ్వితే ఆ 5 కేజీల అల్యూమినియం ఇంత పెద్దగా ఉన్నది కిందికి భూమి లోపల. దరిదాపు 300-400 ఫ్లోర్లు కట్టినాయి. నీ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్లు ఉంటుంది, మా అంటే 7 ఫ్లోర్లు ఉంటుంది. ఖమ్మంకు 5 కదా పర్మిషన్, 7 కూడా రానట్టుంది మనకి. 5 ఫ్లోర్లు, 300-400 ఫ్లోర్లు లోన కన్స్ట్రక్షన్ చేసుకున్నాయి. అవి ఏ సెక్షన్ దానికే. కాపురం చేసే చీమలకు ఒక సెక్షన్, పిల్ల చీమలకు ఒక సెక్షన్, యవనస్తులైన చీమలకు ఒక సెక్షన్. బయటి సమాజాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఉంటుంది వాటికి. నీళ్ళల్లో ఎట్లా నడవాలి, మట్టిలో ఎట్లా నడవాలి, ధాన్యం ఎట్లా సమకూర్చుకోవాలి, కరిగిపోయే వస్తువులు ఎట్లా తెచ్చుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ పెట్టాలి, విపత్తుల్ని ఎలా ఎదుర్కోవాలి, వాటి ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుంటే మన కాలేజీలన్నీ మూసుకోవడమే. దేనికి పనికిరావు మన స్కూల్లో, మన కాలేజ్. అంత చిన్న మెదడులో అంత గొప్ప జ్ఞానముతో అవి చేసినప్పుడు ఇంత పెద్ద మెదడు దేవుడు నీకు ఇస్తే 3 పూటలా తిని చిప్ప బోర్లేసి పండి బద్ధకస్తుడిగా ఉంటే మరి నిన్ను సృజించిన సృష్టికర్తకి ఎంత కోపం రావాలి? అట్టి వాడిని ఈడ్చి ఆ నరకంలో చీకటిలో పడద్రోయండి రా అంటున్నాడు. ఆ సృష్టికర్తకి ఎంత కోపం రావాలండి కదా. అంత చిన్న చీమ చూడరా ఎంత జ్ఞానంతో ఉన్నది, ఎంత యాక్టివ్గా ఉన్నది. బద్ధకస్తులు లేవరు, 10ంటికి లేస్తారు.
ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, చిన్న వయసులో రోగాలు తెచ్చుకుంటారు. ఒళ్ళు బద్ధకంగా ఉంటే రోగాలు రావండి, అన్నీ వస్తాయి. ఒళ్ళు బద్ధకంగా ఉంటే మనసు కూడా బద్ధకంగానే ఏం చేస్తాం, అన్నిటికీ ఏం చేస్తాం, పెట్రా ఏదో ఒక పనికన్నా ఈరోజు 500 కూలి ఇస్తాడు, బయటికి పోతే ఒళ్ళు నుంచి 500 రావండి. అడ్డా మీద నిలబడితే 500 కూలి వస్తాడు. నువ్వేం చేయాల్సిన పనిలే. ఆ దండుతో పాటు నువ్వు కూడా ఆటో ట్రాలీ ఎక్కినావంటే వాడే తీసుకుపోతాడు. 4 మిరప తోటలో లేకపోతే ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఇసుకపోయడమో ఏదో పని చేసి సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ అడ్డ మీద తీసుకుపోతాడు, దించుతాడు. జేబులు 500 వాడు అవన్నీ వదిలేస్తాడు. ఎవడు చేస్తాడు, చేతులు బొబ్బలు ఎక్కినాయి, కాళ్ళు గాలినాయి. ఈ బతకస్తుని నిజంగా భూమి మీద బతకడానికి వాడికి అవసరమా? అందుకే అట్టి వాడిని దేవుడు ఏమన్నాడు, వాడిని ఈడ్చకపోయి నరకములో చీకటిలో పడవి. లూకా సువార్త 13వ అధ్యాయం 27వ వచనం చూడండి. అప్పుడు ఆయన, మీరెక్కడి వారు, మిమ్మును ఎరగని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పాను. హల్లెలూయా. 5వ గుంపు అక్రమము చేసే గుంపు. ప్రభువా ప్రభువా అని ప్రార్థించు ప్రతివాడు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనడు గాని ప్రభు చిత్త ప్రకారము చేయువాడే పరలోకమును స్వతంత్రించుకోండి. దేవుని చిత్త ప్రకారం చేయకుండా ప్రార్థన అయితే చేస్తాడు వీడు కదండి. ఇది దేవుని చిత్తవరా దేవుడు బయలుపరిచినా కూడా అది నమ్మడు. ఎందుకంటే వీడి మనసులో ఒక వ్యాపారం చేసుకోవాలని ఉన్నది. వారిని వాక్యం అంటుంది అక్రమము. అసలు దేవుని చిత్తానుసారంగా వాడు బతకడు, దేవుడు బయలుపరిచిన దాన్ని వాడు వినడు కదండి. వీడి మనసులో ఇది పెట్టాలని డిసైడ్ అయినాక ఇంకెందుకండి నువ్వు ప్రార్థన చేసేది ఎందుకు? అవునా? దేవుణ్ణి అడిగేది ఎందుకు? దైవ చిత్తాన్ని తెలుసుకునేది ఎందుకు? వినేవాడే అడగాల. అవునా? చాలామంది విన్నట్టు నటిస్తారు. అందుకే ప్రభువా ప్రభు అని ప్రార్థించి ప్రతి ఒక్కరికి రాదు పరలోకం. దేవుని చిత్తానుసారంగా, దేవుడు చెప్పినట్టు వాక్యానుసారంగా వింటేనే పరలోకం వస్తుంది. ప్రియులారా, మీకు జాగ్రత్త. అందుకే అట్టివారిని అక్రమము చేయువారిని తీసుకుపోయి ఎడబడేయమంటున్నాడు. వాళ్ళను అక్రమము చేయువారు నా యుద్ధ నుండి తొలగిపోండి అని చెప్తూ ఉన్నాడు. 6వ గుంపు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము చూడండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇది అక్కడి నుంచి 19వ వచనం వరకు చదువుకుంటూ పోతే లోక సంబంధమైన భక్తులు కనపడతారు. వాళ్ళను కూడా దుష్టులనే సంబోధించింది. వాక్యం యొక్క బిగినింగ్లో కూడా దుష్టులన్న ఒక గుంపు ఉంది. కానీ ఆ దుష్టులు ఎవరట? దేవుని మరిచే దుష్టులు. ఈ దుష్టులు ఎవరట? లోక సంబంధమైన దుష్టులు. యేసయ్యకు ప్రార్థన చేస్తారు, మళ్ళీ బయట విగ్రహాలకు మొక్కుతారు. అర్థమైందా? లోక సంబంధం. ప్రార్థనతోటే మా ఇల్లు ఓపెనింగ్ కావాలంటాడు. మన లోకాచారాల ప్రకారం అయ్యా గుమ్మడికాయ కట్టనా, నువ్వు ప్రార్థన చేసేస్తే గుమ్మడికాయ కడతాడట వీడు. నువ్వు ప్రార్థన చేస్తే కోడి కోసి రక్తం గుమ్మానికి చల్లుతాడట. మళ్ళీ అన్నీ చెప్తాడు వాక్యంలో. ఆనాడు పస్కా పండుగ దినమున ఐగుప్తు దేశమున ఇజ్రాయేలు కూడా యేసు రక్తము రాచిరి కదా, ఈరోజు కోడి రక్తం రాయ్యా నా హౌస్ డెడికేషన్కి అంటాడు. అన్ని లోకాచారాలు. వాక్యంలోకి వచ్చిన తర్వాత సత్యదేవుని ఆరాధిస్తున్నావు, సత్యమునే వెంబడించాలి. లోకమును, లోకాచారమును, లోక సంబంధమైన వాడు. లోకులు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సంపాదించుకుందుమా, లోకాశ. దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నీ సంపాదనేమి? తగు మాత్రం ఆశించండి, తప్పు కాదు. ఉండడానికి ఒక ఇల్లు ఆశించండి, తప్పు కాదు. ప్రయాణాలు చేయడానికి ఒక కారు ఆశించండి, తప్పు కాదు. ఓకే, మనం పని చేసుకోవడానికి, వ్యాపారం పెట్టుకోవడానికి ఒక కొట్టు ఆశించండి, తప్పు కాదు. తగ్గు మాత్రం నేను, నా కుటుంబం, భార్య, పిల్లలు సుఖంగా క్షేమంగా ఉండడం కలిగే కొంత సంపాదన అవసరం కాదు, అది కాదు, అది తప్పేం కాదు. కానీ ఎదుటివాడి నోటి దగ్గరది కూడా నువ్వు దోచుకొని తినడం. లోకస్తులు ఎట్లా చేస్తారు?
కడుపే వారి దేవుడు. 19వ వచనం చూడండి ఏమంటాడు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి ఇంతే. ఇట్టి లోక సంబంధులు నరక పాత్రులు అని బైబిల్ నీకు బోధిస్తూ ఉంది. చివరిగా ఒక గుంపు చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే హల్లెలూయా. అది పరలోకమునకు, నిత్య జీవమునకు, గొర్రెపిల్ల విందు మహోత్సవమునకు జీవగ్రంథమందు ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళకే లోన అలౌడ్. జీవగ్రంథమందు పేరు రాయబడిన, ఆధార్ కార్డు లేకపోతే రేషన్ దొరకదు, కానీ జీవగ్రంథమందు పేరు లేకపోతే పరలోకమే దొరకదు. ఒక రేషన్ సామాన్ కోసమే నీకు గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఆధార్ కార్డు పేరుందా? ఓటు వేయాలంటే ఓటు హక్కులో పేరుందా? అవునా? లోకంలో ఏది జరగాలన్నా నీ పేరు ఉండాలి. లోకంలో జరిగించే చిన్న చిన్న వాటికే ఇంత స్ట్రిక్ట్గా నీ పేరు చెక్ చేసినప్పుడు, నిత్య జీవంలోకి ప్రవేశించేటప్పుడు జీవగ్రంథం అందు మన పేరు ఎక్కడ రాయబడి ఉండాలి ప్రియులారా? జాగ్రత్త. ఎప్పుడు రాయబడుతుంది? క్రీస్తుకు సాక్షిగా, క్రీస్తుకు నమ్మకముగా, క్రీస్తు. అక్కడ నీ పేరు లేకపోతే ఎక్కడికి నెట్టివేయబడతావు? నరకములోకి, అగ్నిగుండములోకి. కాబట్టి నరక పాత్రులు 7 గుంపుల వారు నరక పాత్రులు అని తెలుసుకున్నాం. మొదటిది ఎవరట? దుష్టులు, దేవుని మరచువారు అని నేర్చుకున్నారు. రెండవది బుద్ధి లేని కన్యకలు, సిద్ధపాటు లేనివారు నరక పాత్రులు అంటున్నారు. మూడవది సువార్థపరులు కూడా నరక పాత్రులే. నాలుగవది బద్ధకస్తులు కూడా నరక పాత్రులే. ఐదవది అక్రమము చేయువారు నరక పాత్రులే. ఆరవది దుష్టులు, ఇహలోక సంబంధులు కూడా, లోకానుసారంగా నువ్వు జీవిస్తే నీవు కూడా నరక పాత్రుడవే అని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. ఏడవది జీవ గ్రంథమందు నీ పేరు లేకపోతే నీవు నరక పాత్రుడవే. జాగ్రత్త. అట్టి భయముతో, అట్టి భక్తితో క్రీస్తుకు సాక్షిగా, దేవునికి మహిమకరముగా మనము జీవించుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.